మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ పదవులు ఉన్నప్పుడు మనం చేసిన అభివృద్ధి పనులు మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతాయని, సర్పంచుల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండడంతో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అధ్యక్షతన ఎంపీడీఓ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా విచ్చేసి మండలంలోని సర్పంచులను, ఎంపీటీసీలను శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ పదవి అనేది ఒక గొప్ప అవకాశమని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసాచారి, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. దయచేసి ఎంపీటీసీలందరూ కూడా మీ వర్గంలో మీ పరిధిలో గ్రామాలు ఉన్నంత వరకు పెరుగుతాయి. తాళ్ళపల్లి సర్పంచ్ గారు శంకర్ గారు, కొత్తాన్పల్లి ఎంపీటీసీ గారు, ఆకుల దంతాన్పల్లి సర్పంచ్ గారు, వెంకటేష్ గారు, పద్మ గారు, అమ్మ నాలుగు ఎంపీటీసీ గారు, తర్వాత పాంపండ సర్పంచ్ గారు, పాంపండ ఎంపీటీసీ గారు, మరియు సత్యరెడ్డి గారు, చూడాలి పెద్దకొట్టగుట్టల గొల్లపల్లి సులోచన ఎంపీటీసీ గారు, ఎవరైనా చనిపోతే పెట్టడానికి స్థలం లేకపోతే ఎక్కడ పెట్టాలో కూడా దాచిపెట్టే పరిస్థితి లేకుండా అప్పుడు మనకు ఈ యొక్క వైకుంఠ ధామాలు కట్టుకున్నారు. మరి అదేవిధంగా కొంతమంది సర్పంచ్లు అయితే చెట్లు నాటేటువంటి కార్యక్రమం, చెట్లు నాటిన తర్వాత ఎవరి ఇంటికి కూడా వాళ్ళ చెట్టు ఎండిపోతే దానికి ఫైన్ వేసి దాంట్లో మా సర్పంచ్ గారు కూడా ఉన్నారు. ఒక్కొక్కరి చెట్టు ఎండిపోతే 500 నుంచి 1000 రూపీస్ ఇస్తారు. అంటే భయం, మళ్ళీ అదేవిధంగా ప్రేమ, నా ఇంటికి కూడా చెట్లను కాపాడుకోవాలి అని చెప్పేసి ఆలోచన ప్రజలు